శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మదయతో అందరూ బాగుండాలి. అందరూ నవరాత్రులు అలాగే బతుకమ్మలు చేసుకుంటున్నారు అనుకుంటున్నాము. నిన్న మా ఇంట్లో బుజ్జి బతుకమ్మను చేసుకున్నాము. పాటలు కూడా పాడేవండి. తర్వాత అమ్మవారి సమక్షంలో ఆ గౌరీ స్వరూపిణి అయిన బతుకమ్మని తెచ్చి పెట్టుకున్నాం. తెల్లవారుజామునే పూజ అయిపోయిందండి. పళ్ళు పాలు బెల్లం ముక్కలు నైవేద్యం కింద నివేదించుకున్నాను. దుర్గమ్మ ఈరోజు అష్టమండి, మంగళకరమైన మంగళవారం రోజు, అష్టమి రోజు. దుర్గమ్మకి శుక్రవారము ఆదివారము మంగళవారం అంటే చాలా ఇష్టము. మంగళవారం దుర్గాష్టమి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత అమ్మవారికి అన్నం పప్పు మజ్జిగ పులుసు కూర నైవేద్యం కింద పెట్టేసుకున్నాను. అమ్మవారికి భోజనం కూడా పెట్టేసుకున్నానండి. వీడియో కొంచెం లేట్ అయింది తీయడం. తెల్లవారుజామునే పూజ అయిపోయింది. తర్వాత అమ్మకి వండుకున్నా. ఇప్పుడు మన దుర్గమ్మ అలంకరణ అండి. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మన విజయవాడ కనకదుర్గమ్మ ఇవాళ శక్తి స్వరూపిలా ఎర్రటి వస్త్రాలలో ఈ ప్రపంచానికి కావాల్సిన శక్తి అంతా కూడా పంచుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు అమ్మకి నేను మిరపపండు రంగు చీర కట్టుకున్నానండి, పట్టు వస్త్రాలు. అమ్మవారు మీకు తెలిసే ఉంటుంది. మన యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ నవరాత్రి స్పెషల్ ఏంటంటే నవదుర్గల మొహాలండి. ఈసారి నవదుర్గల మొహాలతోనే చేసుకుంటున్నాను. అమ్మవారికి చక్కగా వజ్రాల జడ పెట్టేసుకున్నారు. అలాగే అమ్మ ఇవాళ ఎరుపు రోజు కాబట్టి అనుకోకుండా ఎర్ర మందారం పువ్వులో మా ముద్దుగుమ్మ మెరిసిపోతున్నారు. చూడండి, నేను ఇది పింక్ కలర్ ఫేస్ అండి. నాకు విజయవాడ దుర్గమ్మలా పెట్టుకోవాలని అనిపించి అమ్మకి ఎల్లో కలర్ పెయింట్ వేసేసుకున్నాను. యాక్రిలిక్ పెయింట్ వేసేసుకుని విజయవాడ అమ్మలాగే కొంచెం చేసుకున్నాను. తర్వాత పైనుంచి అమ్మవారు నల్ల కొండై పెట్టుకున్నారు. దానిపైన వజ్రాల కిరీటం పెట్టామండి. ఇదిగోండి వజ్రాల ముక్కు పొడకలు, బంగారు తల్లి కదా, త్రిశూలధారిని అమ్మ ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గా అలంకరణ కాబట్టి నిమ్మకాయలదంటే చాలా చాలా ప్రాముఖ్యత అండి. నిమ్మపండుతో దండ చేసుకుని చక్కగా అమ్మవారైతే ఒక పరాశక్తి, ఒక పెద్ద శక్తిలాగే వచ్చారు అమ్మవారు. అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అమ్మని. చక్కగా వచ్చి అభయహస్తము వరదహస్తంతో మనందరినీ కూడా దీవిస్తున్నారు. చూడండి, దూరం నుంచి కూడా చీకట్లో అమ్మవారు తెల్లవారుజామున దగదగలాడిపోతున్నారు. లైట్లో చూడండి, ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తారు అమ్మవారు. చూసారండి ఎంత బాగుందో. పెద్ద ముత్తైదు వచ్చి చక్కగా మా ఇంటికి వచ్చి కూర్చున్నట్టున్నారు అమ్మవారు. ఇంకా మాటలు అయితే రావట్లేదు మన అమ్మవారిని అలా చూస్తుంటే. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ మంగళవారం కదండి. రాహుకాలము మధ్యాహ్నం 3:10 నుంచి 4:33 వరకు ఉందండి. ఈ సమయంలో రాహుకాల పూజ చేసుకుంటే చాలా విశిష్టత. అంటే ఇందులో మనము నిమ్మపండుతోని దీపాలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీకు రాహు దోషాలు ఏమైనా నాగదోషాలు ఉన్నా చక్కగా తీరిపోతాయి. శ్రీమాత్రే నమః. ఇంతేనండి ఈరోజు మా దుర్గమ్మ అలంకరణ. అలాగే విశేషాలు రేపు మళ్ళీ మహిషాసుర మర్దినితో మనందరం కలుసుకుందాం.